అందరికీ నమస్తే. నేను మాధురి. ఇవాళ నర్సరీకి వచ్చాను. ఇంట్లోకి మళ్ళీ ఫామ్లోకి కొన్ని మొక్కలు తీసుకోవాలని వచ్చాను. ముఖ్యంగా ఈ కాశ్మీరీ రోజెస్నే తీసుకోవాలని వచ్చాను. ఇవి ఎక్కువ పూలు పూస్తాయి, తక్కువ మెయింటెనెన్స్ అని ఎప్పుడు వీటినే ప్రిఫర్ చేస్తాను. ఇంకా మళ్ళీ ఈ కూర అరటి కూడా తీసుకోవాలని వచ్చాను. ఎప్పుడు దొరకట్లేదు, ఇదే మొదటిసారి నాకు కూర అరటి దొరకడం. ఇంకా ఫ్లవర్ పాట్స్ కూడా తీసుకుందామని వచ్చాను. ఇక్కడ చూడండి, క్యాక్టస్ అయితే ఎన్ని రకాలు ఉన్నాయో, డిఫరెంట్ వెరైటీ ఆఫ్ క్యాక్టస్ ఉన్నాయి. కానీ నేనైతే ఒక్క క్యాక్టస్ కూడా కొనుక్కోలేదు ఈసారి మాత్రం. ఎందుకంటే సమ్మర్లో మొన్న బాగా చనిపోయాయి క్యాక్టస్లు. యాక్చువల్గా సమ్మర్లో బాగా వస్తాయంటారు, కానీ నాకెందుకో సమ్మర్లో పోయాయి. ఈసారి మాత్రం ఊరికే ఇట్లా చూస్తున్నాను కానీ కొనలేదు. నేను కొన్న మొక్కలు మాత్రం ఇవే అనమాట. దేశవాళీ మందారాలు, తర్వాత కాశ్మీరీ రోజెస్, కూర అరటి మాత్రమే కొన్నాను, ఇంకేం తీసుకోలేదు. ఎస్పెషల్లీ ఎందుకు వెళ్ళానంటే నర్సరీకి, నేను ఈ రీపాటింగ్ చేసుకుందామని చెప్పేసి వెళ్ళాను. ఇవి ఇప్పుడు మేము మారుస్తున్న తొట్లు 12 సంవత్సరాల క్రితం తొట్లు అనమాట. ఇవి ప్లాస్టిక్ తొట్లే, అవి చీలిపోతున్నాయి ఇప్పుడు. నేను ఈసారి కూడా మళ్ళీ ప్లాస్టిక్వి తొట్లు ఎందుకు తీసుకున్నాను అంటే, వీటిని నేను గోడ మీద పెడతానమాట. ఆ గోడ మీద పెట్టడానికి మాకు చాలా బరువు అయిపోతుంది. అసలు పైన పెట్టాలంటే అందరికీ చేతులు నొప్పులు వస్తున్నాయి. ఇంకొకటి, ఒక సెరామిక్ పాట్ అట్లా పైన గోడ మీద పెట్టడానికి పోయి జారి కింద పడి పగిలిపోయింది. ఇంకా అప్పటి నుంచి నేను గోడ మీద పెట్టే మొక్కలు మాత్రం ప్లాస్టిక్వి వాడతాను. మిగిలిన ఎక్కడైనా కూడా సెరామిక్ పార్ట్సే ఉంటాయి. మా చీలిపోయిన ప్లాస్టిక్ తొట్లనంతా కూడా మొత్తం మట్టి ఇట్లా కిందికి వేసేస్తున్నాడు చూడండి రాములు. మొత్తం మంచిగా మట్టి తీసేసి నీట్గా నిదానంగా ఆ రూట్ పాడవ్వకుండా తీసేసి, మళ్ళీ తర్వాత మేము కొద్దిగా వర్మీ కాంపోస్ట్ కూడా తెచ్చుకున్నాం. ఇప్పుడు ఆ వర్మీ కాంపోస్ట్ తర్వాత మట్టి అన్నీ మిక్స్ చేసేసి మళ్ళీ వేరే కుండీలోకి మార్చుకుంటున్నాము. నేను ఎప్పుడూ మొక్కల వాళ్ళని పిలిపించుకోను. యాక్చువల్గా ఎప్పుడో ఒక 2 టైమ్స్ నేను పిలిపిస్తే వాళ్ళు వచ్చిన ఆ 2 టైమ్స్లో 2 కుండీలు పగలగొట్టారు. నావి ఆల్మోస్ట్ అన్ని సెరామిక్వే ఉంటాయి. తర్వాత పైన ప్లాస్టిక్ కుండీలు కూడా వాళ్ళు ఒక రాడ్ తెచ్చుకుంటారు కదా, ఆ రాడ్ తోటి వాళ్ళు పైకి కిందికి అనడం వల్ల ఆ రాడ్ అనేది ఆ ప్లాస్టిక్ కుండీలకి కూడా సైడ్కి తగిలి అట్లాగా కూడా క్రాక్ వచ్చి పోతున్నాయి. ఇంకా నేను అందుకోసమే ఎప్పుడూ పిలిపించను. వాళ్ళు ఇంకా అసలు మొక్కలు కట్ చేయాలంటే కట్ చేసేసి వెళ్ళిపోతారు మొత్తం. అవి మొగ్గలు ఉన్నాయా లేకపోతే ఇంకా ప్రూనింగ్ మొత్తం కింద వరకు ప్రూనింగ్ చేసేస్తారు. నాకు అట్లా చేయడం ఇష్టం ఉండదు. మరీ ఎక్కువ మొగ్గలు ఉన్నప్పుడు మొక్క కట్ చేయాలి అంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. అందుకోసమే ఇంకా నేను అప్పటి నుంచి మొక్కల వాళ్ళని పిలిపించుకోవడం స్టాప్ చేశాను. వీలైతే నేనైనా చేసుకుంటాను, లేకపోతే ఎక్కువ ఇట్లా రీపాటింగ్ చేయాలి అంటే రాములు హెల్ప్ తీసుకుంటాను అనమాట. ఇంకా ఇక్కడ అన్నీ మిక్స్ చేసేసి మళ్ళీ ఆ రూట్ని పాడు చేయకుండా అట్లాగే తీసాం కదా జాగ్రత్తగా, మళ్ళీ రీపాటింగ్ చేసుకుంటున్నాం ఈ కుండీలోకి మాత్రం. మీకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి, ఎక్కడ చూసినా కూడా మొత్తం సెరామిక్ పార్ట్సే ఉంటాయి. కానీ ఒక్క గోడ మీదవి మాత్రమే, అక్కడికి కూడా గోడ మీద నేను క్యాక్టస్ ప్లాంట్స్, తర్వాత జెర్బెరా ప్లాంట్స్ అవి పెడతాను. అవి మాత్రం సెరామిక్వే ఉన్నాయి. అవి చిన్నవి ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు. ఒక్క జెర్బెరా ప్లాంట్ మాత్రమే ఒక పెద్ద దాంట్లో ఉంది. ఇంకా అది ఎత్తలేకే చాలా బాధపడ్డాము అసలు ఆ రోజు. ఇంకా అందుకోసమని అప్పటి నుంచి గోడ మీద పెట్టేవి మాత్రమే సెరామిక్వి వాడకుండా ప్లాస్టిక్ వాడుతున్నాం. ఈ ప్లాస్టిక్ కూడా నేను మళ్ళీ రీసైక్లింగ్కి ఇచ్చేస్తున్నాను. నేను వచ్చిన ప్రతి ప్లాస్టిక్ వేస్ట్ని నేను మొత్తం సపరేట్ చేసి పెడతాను. వాళ్ళు ఒక 2 మంత్స్కి 3 మంత్స్కి ఒకసారి బయోవేస్ట్ కలెక్ట్ చేసే వాళ్ళు వచ్చి మొత్తం కలెక్ట్ చేసి తీసుకెళ్తారు. ప్లాస్టిక్ వాడమే తక్కువ మేము. ఎప్పుడైనా ఒకసారి వెరీ రేర్గా ఇంకా ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది కదా ప్లాస్టిక్ అనేది ఇంట్లోకి, అది మాత్రము సపరేట్ చేసి పెడతాను. ఇంకా అవి మొత్తం రీసైక్లింగ్కి ఇచ్చేస్తాను. ఈ గులాబీ మొక్కతో పాటు తులసి మొక్కలు కూడా వచ్చినాయి. వాటిని నేను తులసి కోటలో నాటుకుందామని పక్కకు పెడుతున్నాను ఆ తులసి మొక్కని. నాకు ఆల్రెడీ ఎక్కడ పడితే ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ తులసి మొక్కలు ఉండనే ఉంటాయి.
చాలా మటుకు మొక్కలు మొత్తం సీడ్స్ పడి మళ్ళీ మొలుస్తూనే ఉంటాయి నాకు. అందుకోసమే నేనేం స్పెషల్‌గా మొక్కలేం కొనుక్కోను. ఓన్లీ గులాబీ మొక్కలు కానీ, ఏదైనా సమ్ రేర్‌గా ఉండే ప్లాంట్స్ మాత్రమే కొనుక్కుంటా. మిగిలినవి కూడా ప్లాంట్స్ ఒకదాని నుంచి ఒకటి ఇట్లా కొన్ని కొమ్మలు తీసి ప్రాపగేట్ చేసి మళ్ళీ పెట్టుకుంటూనే ఉంటాను. ఒకవేళ ఏదైనా కొత్తగా కనిపిస్తేనే కొంటుంటాననమాట. నేను మట్టి కూడా ఊరికే ఏం మార్చను అసలు. ఇవి దాదాపుగా 10 సంవత్సరాలయిపోయింది నేను మట్టి మార్చక. మళ్ళీ తొట్లు కూడా చీలిపోతున్నాయని చెప్పేసి నేను మారుస్తున్నాను తప్ప ఇప్పుడు లేదంటే నేను అసలు మార్చను. ఇవి పెట్టడం కూడా మళ్ళీ రీపాటింగ్ చేయాలంటే చాలా జాగ్రత్తగా పెట్టుకోవాల్సి వస్తుంది. లేకపోతే మొక్క చచ్చిపోతుంది. అందుకోసం వీటిని నేనేం టచ్ చేయను. ఈ మొక్కలు కూడా 12 సంవత్సరాల క్రితం తెచ్చుకున్న మొక్కలే అనమాట. ఇవి ఇంకా ఎప్పుడు పూలు పూయకుండా ఉండలేదు. ఎప్పుడు మీకు కనిపిస్తున్నాయి చూడండి. రెండో ఒకటో మొగ్గలుంటాయి. నేను ఎప్పుడు మట్టి మార్చను. నేను చేసేదంతా ఏంటంటే మనం రోజు వాడేంత కూరగాయ ముక్కలు, ఫ్రూట్స్ అవన్నీ కట్ చేసుకున్న తర్వాత మిగిలిపోయిన ఆనియన్ పీల్స్ ఇవన్నీ ఒక చిన్న డ్రమ్ములో వేసి తర్వాత వాటర్ వేసేసి డైల్యూట్ చేసేస్తా. ఆ తర్వాత పైనున్న పల్ప్ అంతా తీసేసి పడేసిన తర్వాత లేదంటే కాంపోస్ట్లోనైనా వేస్తా. కాంపోస్ట్ కూడా నేను చాలా తక్కువే చేసుకుంటా. ఎందుకంటే నాకు చుట్టూరా వర్షం పడితే మళ్ళీ పాడైపోతాయని చెప్పి వర్షాకాలం అయితే కాంపోస్ట్ చేయను. ఎప్పుడైనా చేయాలి అనిపిస్తే సమ్మర్లో చేసుకుంటా. ఆ తర్వాత ఆ మిగిలిన ఇప్పుడు ఫ్రూట్స్ పీల్స్ తీసే ఇంకా మిగిలిన వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ నార్మల్ వాటర్లో డైల్యూట్ చేసేసి మొక్కలకి ఇస్తాను. అంతకు మించి నేను ఏది వాడను. నేను ఎప్పుడూ ఇంట్లో కూడా పెస్టిసైడ్స్ వాడలేదు. ఓన్లీ పొలంలోనే కాదు, ఇంట్లో మందార మొక్కలకు కూడా తెల్లగా మీలీబగ్ వస్తుంది కదా, వాటికి కూడా నేను ఎప్పుడు స్ప్రే చేయించలేదు. సాధ్యమైనంత వరకు ఆ చేయితో నలపడానికి ట్రై చేస్తాను. ఒకవేళ పోకపోతే మన పైప్ని ప్రెషర్ పెట్టి కొడతాను, పోతుంది. ఇంకా ఎప్పుడు కూడా నేను ఇంతవరకు పెస్టిసైడ్స్ అనేవి వాడలేదు, స్ప్రేయింగ్ కూడా చేయలేదు. ఇందాక మీకు గులాబీ మొక్కతో పాటు ఒక తులసి మొక్క కూడా ఉంది అని చెప్పాను కదా, మళ్ళీ తులసి కోటలో వేసుకుంటున్నాను. ఇది మా తులసి కోట. ఇది యాక్చువల్గా తులసి మొక్క ఉంది దీంట్లోన, అయినా కూడా మళ్ళీ ఒక కొత్తది వేసుకుంటున్నాము. మళ్ళీ కొంచెము వర్మి కాంపోస్ట్ కలిపిన మట్టి కూడా వేసుకుంటున్నాను దీనికి. ఇది నేను సిమెంట్తో కట్టినది కాదు తులసి కోట, నేను గ్రనైట్తో చేయించుకున్నా. ఇంట్లో అప్పుడు యాక్చువల్గా ఇల్లు కట్టినప్పుడు కిచెన్ ప్లాట్ఫామ్ మీద వేయంగా గ్రనైట్ మిగిలిపోయింది. అప్పుడు నేనే ఇట్లా అతనికి ఐడియా ఇచ్చి చేయించుకున్నాను అనమాట. ఇంకా ఇంకా కూడా వేరే తులసి మొక్కలు కూడా అక్కడ చాలా ఉంటే అవన్నీ తీసేసి ఇక్కడ మా ఇంటి ముందు బయట వేసుకుంటున్నా. మా ఇంటి ముందు మీకు కనిపిస్తున్న మొక్కలు ఇవే. మందార ఉంటుంది, అన్ని రకాల మందారాలు, తర్వాత పారిజాతం, తర్వాత నందివర్ధనం, ఇట్లా చాలా ఉంటాయి. ఇంటి ముందు మొత్తం ఈ మొక్కలు పెద్ద పెద్ద మొక్కలు వేసుకుంటా. ఇంకోటి మీకు పనసకాయ ఇది అనమాట, పనస చెట్టు మొలిసింది ఇక్కడ. సీడ్ రాములకు ఒకసారి ఫ్రూట్స్ ఇస్తే అవి తిన్న తర్వాత ఇక్కడ వేసాడంట, అవి కూడా మొలిసాయి. పారిజాతం మొక్కలు కూడా చూడండి, పారిజాతంకి సీడ్ వస్తుంది కదా, సీడ్ పడి కింద కూడా పారిజాతం మొక్కలు చాలా వచ్చినాయి. అవి తోటలో వేయాలి. ఇంకా ఇవి మాత్రం ఫామ్కి తీసుకెళ్ళాలి మొక్కలు, అందుకోసమని ఇక్కడ మళ్ళీ జాగ్రత్తగా పెట్టుకుంటున్నా. ఇవన్నీ గోడ మీద పెట్టేసాము. నేను ప్లేట్స్ ఏం వాడను. ఒకవేళ అంతగా గోడ మీద మరకలు కనపడితే మళ్ళీ పెయింట్ వేసుకుంటాను, కానీ నేను మళ్ళీ అనవసరంగా ఎక్స్ట్రా ప్లాస్టిక్ ఎందుకని చెప్పేసి నేను వాడను. ఎక్కడ కూడా నాకు ప్లేట్స్ ఉండవు. నేను అన్నీ సెరామిక్వి కానీ సిమెంట్తో చేసినవి మాత్రమే వాడతాను. ఆ సిమెంట్తో చేసినవి కూడా ఎన్ని రోజులైనా అట్లాగే ఉంటాయి. ఆ సెరామిక్వి కూడా మనం జాగ్రత్తగా పెట్టుకోవాలే కానీ అసలు ఎప్పటికీ పాడవవు. అసలు
వాటి మీద ఉన్న పెయింటింగ్ ఆర్ట్ అవి నాకు ఎందుకో బాగా నచ్చుతాయి. నేను అందుకే సాధ్యమైనంత వరకు ఈకో ఫ్రెండ్లీవే వాడతాను. ఇక్కడ గోడ మీద పెట్టిన కాక్టస్ మొక్కలకు కూడా చూడండి, అన్ని చిన్న చిన్నవన్నీ కూడా సెరామిక్వే వాడతాను. ఇప్పుడు సెరామిక్ వాటికి ప్లాస్టిక్ వాటికి పెద్ద తేడా ఏం ఉండట్లేదు. మంచి క్వాలిటీ ప్లాస్టిక్ తీసుకోవాలి అంటే అవి కూడా చాలా ప్రైసెస్ ఉంటున్నాయి. మనకు సెరామిక్వి 300 నుంచి 350 లోపల వచ్చేస్తున్నాయి. అవి ఎప్పటికీ పాడవవు. నాకు చాలా ఇష్టమైన మొక్క, తర్వాత ఇష్టమైన కుండీ ఇది. ఆ పికాక్ ఆర్ట్ ఉంటుంది కదా, నాకు ఎందుకో చాలా ఇష్టం. ఈ మొక్క కూడా ఫిలోడెండ్రాన్, నాకు బాగా నచ్చుతుంది. ఇంటి ముందు ఉంటుంది, మా ఇంటి ముందు. ఇంకా మీకు ఇక్కడ కనిపిస్తున్నదంతా తమలపాకు చెట్టు. ఎప్పుడో మేము ఇల్లు కొన్నప్పుడు పెడితే తమలపాకు చెట్టు చూడండి ఎంత బాగుంటుందో. అసలు ఇక్కడ నుంచి 2 ఫ్లోర్స్ పైకి ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్కి, తర్వాత ఆ పైన టెర్రస్ పై వరకు వెళ్ళింది చూడండి. మొక్కలన్నీ పెట్టేది అయిపోయాక ఇంకా మామిడి పండ్లతో లస్సీ కానీ ఏదైనా చేసుకుందామని, మామిడి పళ్ళు అందరికీ అమ్మే, ఇంకా తర్వాత పంచే, ఇంకా కొన్ని మామిడి పండ్లు మిగిలిపోయాయి అనమాట. కొన్ని వాటిపైన మచ్చలు కూడా వచ్చినాయి. వాటిని ఏం చేయాలి అనుకుంటుంటే కొంతమంది అన్నారు పీల్ తీసేసి ముక్కలు కట్ చేసి ఏదైనా కంటైనర్లో పెట్టి డీప్ ఫ్రీజర్లో పెట్టుకుంటే చాలా రోజులు ఉంటాయి, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఐస్ క్రీమ్ కానీ తర్వాత ఇట్లా కుల్ఫీ కానీ చేసుకోవచ్చు. అంటే నేను ఒకసారి ట్రై చేద్దాము, ముక్కలు కట్ చేసి ఫ్రిడ్జ్లో పెడదామని అనుకుంటున్నా. కొన్నేమో లస్సీ చేద్దామని అనుకుంటున్నా ఇవాళ తాగడానికి. ఇవి మాత్రము ఇట్లా కట్ చేసి ఫ్రిడ్జ్లో పెడుతున్నాను నేను. ఏదో బాగున్నాయి కదా అని చెప్పి ఇట్లా కట్ చేసిన స్టైల్గా. కాకపోతే కట్ చేయడానికి మాత్రం నాకు అస్సలు రాలేదు. చిన్న చిన్న ముక్కలు కట్ చేయాలంటే ఊరికే కట్ చేస్తేనే ఈజీగా వస్తాయేమో, ఇవి చూడ్డానికే బాగుంటాయి. నాకైతే రాలేదు, నాకు చాలా కష్టం అనిపించింది ఇట్లా కట్ చేయడానికి. ఎందుకంటే బాగా పండిపోయినాయి కదా ఇవి. నేను మాత్రం 3 బాక్సులకు సరిపడా ముక్కలు చేసి పెట్టుకున్నా. ఇవి ఇంకొకటేమో లస్సీ చేస్తున్నా. ఈ వీడియో యాక్చువల్గా 15 డేస్ బ్యాక్ది. ఇప్పుడు మామిడి పండ్లు ఏం లేవు, అప్పుడు ఉన్నాయి అన్నమాట. నేను కొద్దిగా లేట్గా పెట్టాను వీడియో మాత్రం. నాకు ఈ మధ్యలో కొంచెం ఫామ్కి వెళ్ళడం, మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా కూరగాయలు అవి ఇవి బిజీగా ఉండడంతో నేను కొంచెం వీడియోస్ తొందరగా ఎడిటింగ్ చేయలేకపోయాను. ఇది 15 డేస్ బ్యాక్ వీడియో. ఇప్పటి నుంచి కొంచెం తొందరగానే పెట్టాలని అనుకుంటున్నా. ఇది కోకోనట్ మిల్క్. నేను ఎప్పుడు కూడా కోకోనట్ మిల్క్ని నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తయారు చేసి ఒక 1 or 2 డేస్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా, ఏమవ్వదు. బట్ మోర్ దాన్ 2 డేస్ పెట్టుకుంటే మాత్రం పాడైపోతుంది. కోకోనట్ మిల్క్తో ఏది చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. కొద్దిగా హనీ యాడ్ చేస్తున్నా, అసలు వెయ్యాలంటే వేస్తున్నా, అది అసలు ఎక్కువ పడలేదు కూడా. నేను దీంట్లోకి పెరుగు యాడ్ చేస్తున్నాను. పెరుగు ఒక 3 స్పూన్లు యాడ్ చేస్తున్నాను. పెరుగు మాత్రం ఇది కోకోనట్ మిల్క్తో చేసినదేం కాదు, నార్మల్ పాలతో చేసిన పెరుగే ఇది. ఎవరికి ఇష్టం ఉన్నంత వాళ్ళు వేసుకోవచ్చు. బాగా వేడిగా ఉన్నప్పుడు ఇట్లాంటివి చేసుకొని తాగడం వల్ల మనకి ఆరోగ్యం, ఇంటికి వచ్చిన వాళ్ళకి ఇస్తే ఊరికే వేరే కూల్ డ్రింక్స్ కానీ అట్లాంటివి ఏమీ ఇవ్వకుండా సీజనల్ ఫ్రూట్తో చేసిన ఏ జ్యూసెస్ అయినా ఇచ్చినా వాళ్ళకి మంచిది, మనకి మంచిది. నేను ఒకసారి వేరే వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు మజ్జిగ ఇచ్చారు. 8 o'clockకే, మార్నింగ్ 8 o'clockకే మజ్జిగ ఇచ్చారు. నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది. ఎవరింటికి వెళ్ళినా ఏమిస్తారు,
టీ, కాఫీ ఇటువంటివి ఇస్తారు. నిజంగా వాటికి బదులు మజ్జిగ కానీ, ఇలాంటి జ్యూసెస్ కానీ ఇస్తే ఎంత మంచిదో కదా! ఆ రోజు మొక్కల పని అంతా అయిపోయాక ఇట్లా లస్సీ చేసుకొని తాగిన తర్వాత ఎంతో మంచిగా అనిపించింది. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.